సో హలో గైస్, ఈ రోజు ఎపిసోడ్ చూసాక బిగ్ బాస్ దొబ్బింది భయ్య. బిగ్ బాస్ సీజన్ 8 దొబ్బింది. సారీ, ఏమైనా మీరు హట్ అయ్యి ఉంటే. నేను ఇలా ఈ రోజు మాత్రం ఫిక్స్ అయిపోయాను. మనసులో ఏమనిపిస్తే అది చెప్పేస్తా. సో మనస్ఫూర్తిగా చెప్తున్నాను, తమిళలో చూసారు బిగ్ బాస్ సీజన్ 8 అట్టర్ ఫ్లాప్. ఈ ఎపిసోడ్ చూసాక నాకైతే ఫీలింగ్ వచ్చింది. కన్ఫర్మ్గా చెప్తున్నాను. ఎవర్రా స్వామి వీళ్ళంతా, అసలు అవి ఈ కంటెస్టెంట్స్ వీళ్ళు ఎక్కడ దొరికారు? మీకు తమిళలో చూసారు. నేను అందుకే కావాలని పెట్టాను. సో హట్ అయ్యి ఉంటే సారీ, బట్ నాకు అనిపించింది చెప్పాలి. అందుకే ఈ వీడియో చెప్తున్నాను. అసలు ఈ కంటెస్టెంట్స్ ఏ విషయంలోనే నాకు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెస్టెంట్స్ ఎవరో నాకు తెలియదు. సో చాలామందికి బయట జనాలకి వీళ్ళు ఎవ్వరో కూడా ఐడియా లేదు. ఓకే, అది పక్కన పెట్టేద్దాం, వాళ్ళు ఎవరో తెలియాల్సిన అవసరం కూడా లేదు. బట్ నేను ఇప్పుడు చెప్పబోయే పాయింట్లు జాగ్రత్తగా వినండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ కంటెస్టెంట్స్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరో తెలీదు. నెక్స్ట్ నాకు టూ మచ్ కోపం వస్తుంది ఏంటంటే, బిగ్ బాస్ తెలుగు షోలో నేను ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, టూ మచ్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అసలు చాలా దారుణంగా కంటిన్యూస్గా. ఇప్పుడు ఎక్కడో ఒక వర్డ్ వస్తే పర్లేదు, మాటికి వీళ్ళు ఏదో ఫారెన్ నుంచి దిగొచ్చారు ఆ కిందకి. నాకు అర్థం కావట్లేదు, చాలా కోపం వస్తుంది. నిజం చెప్తున్నాను, బిగ్ బాస్ అనే షో జనాలకి ఎంటర్టైన్ చెయ్యడానికి బిగ్ బాస్ షో ఉంది. 7 సీజన్స్ అలాగే గడిచింది. సో ఇప్పుడు సీజన్ 8లో ఏంటంటే, వీళ్ళందరికీ పప్పు, కుక్కరు, బాత్రూంలో హెయిర్ వదిలేశారు, బాత్రూంలో రబ్బర్ బ్యాండ్లు వదిలేశారు. ఈ గోల తప్ప ఇంకొకటి లేదు. వీళ్ళకి వాటి మీద ఉన్న కేర్ గేమ్ మీద అయితే అస్సలు లేదు. నాకైతే 100% ఈరోజు ఎపిసోడ్ చూసాక అనిపించింది. ఇంకోటి ఏంటంటే, ఈరోజు ఎపిసోడ్ చాలా అసలు చప్పగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఎపిసోడ్ అసలు ఆ ఎడిటర్ అవ్వనివ్వండి, అసలు ఎందుకు అలా ఎడిట్ చేశారు, ఆ సోదంతా ఎందుకు 1 అవర్ నాకు అర్థం కావట్లేదు. ఆ టాస్క్ ఏదో లాస్ట్ 3 minutesలో చూపించారు. ఆ టాస్క్ కూడా పెద్ద చెప్పుకోవాల్సింది ఏం కాదు. అది వల్ఫటపట టాస్క్ ఎలాగంటే ఎలాగ అయిపోయింది. అది సింపుల్గా వాళ్ళకి ఆడుతూ పాడుతూ ఆడేసుకున్నారు. ఏంటిది? ఏంటి అక్కడికి వెళ్ళి అంత వాళ్ళకి అంత రెమ్యూనరేషన్స్ ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి గేమ్ ఆడించేది ఏంటి? సింపుల్గా అన్నీ ఆడించుకోవడానికి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. దారుణమైన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఏదో ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ నుంచి ఫారెన్ నుంచి దిగి వచ్చినట్టు. అందరికీ ఇంగ్లీష్ రావాలని రూల్ లేదు. నాకు వచ్చు, వేరే వాళ్ళకి వచ్చు, మీకు చూసిన వాళ్ళకి వచ్చు. మన ఇంట్లో వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, పల్లెటూరులో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎక్కొద్దా? వాళ్ళకి రావద్దా? ఇది తెలుగు షోయే కదా. వాళ్ళు ఆ సెట్ వేసింది తెలుగు రాష్ట్రంలోనే కదా. ఏమొచ్చిందిరా బాబు, మీరు కూడా తెలుగు వాళ్ళే కదా, తెలుగు వచ్చు కదా. సో నాకైతే గైస్ చెప్తున్నాను, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అన్నది ఒక పాయింట్ అయితే, ఇంగ్లీష్ మాట్లాడుతున్నా కూడా పనిష్మెంట్ ఇవ్వట్లేదు బిగ్ బాస్. పనిష్మెంట్ ఇవ్వకపోగా వార్నింగ్ కూడా ఇవ్వట్లేదు కనీసం. ఏంటి స్వామి ఇది? నాకు అర్థం కావట్లేదు. ఎవరు స్వామి వీళ్ళంతా? అసలు టూ మచ్. అసలు నిజంగా నాగమణికంట తన గురించి చెప్పాలి. ఈరోజు ఎపిసోడ్లో కూడా ఆ ఏడుపుని కంటిన్యూ చేశాడు. సో నేను ఒకటి చెప్తాను భయ్య, ఇప్పుడు కష్టాలు ఉంటాయి, అందరికీ ఉంటాయి. బట్ నువ్వు ఆ కష్టాలని ఇక్కడికి వచ్చి సరిదిద్దుకోవడానికి వచ్చి నువ్వు అదే కష్టాల గురించి చెప్పుకొని ఆ ఏడుపేంటో, ఆ కంటెస్టెంట్స్ ఎవరైనా వచ్చి ఓదారుద్దాం అనేసి వచ్చి మాట్లాడుతుంటే మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంది. ఓ గాడ్, మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంది. ఓ గాడ్, ఏంటి భయ్య ఇది? నిన్నేమో విగ్గు తీసావు, అనవసరం అసలు అది విగ్గు తీసావు. ఇప్పుడేమో ట్రోల్ అవుతున్నావు. బాగా మీమ్స్ పేజ్ వాళ్ళు తెగ వేసుకుంటున్నారు. ఫుల్ ట్రెండింగ్ నీ గోలే, నీ విగ్గు గోలే, పోక్రీ లెవెల్ ట్విస్ట్ అనేసి గోల ఇంటర్నెట్ మొత్తం. అవసరమా ఆ విగ్గు తీయడం? అవసరమా? ఎందుకు అసలు? ఇతనికి ఇంత అంటే అంత డిప్రెషన్ మైండ్ అయితే తను ఇక్కడికి వచ్చి అంత బాధపడడం ఎందుకు? లేదు, నీ బాధను నువ్వు పోగొట్టుకోవడానికి బిగ్ బాస్కి వచ్చావంటే మరి బాధ గురించి ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు? ఆ బాధను పోగొట్టే ప్రయత్నం చేయి, గేమ్ ఆడు, గేమ్ మీద దృష్టి పెట్టు. మళ్ళీ ఏడుస్తాను, మళ్ళీ కంటెస్టెంట్తో నీ బాధ చెప్పుకుంటానంటే ఏంటిది? ఎవరికి కావాలి నీ బాధ? నీ బాధ నువ్వు దూరం చేసుకో. నేను అదే కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తనకున్న లైఫ్లో ఆ బాధని పోవాలి, నేను అదే కోరుకుంటున్నాను. పోవాలంటే ఏం చేయాలి? కష్టపడి గేమ్ ఆడాలి, డబ్బు సంపాదించాలి, కప్పు కొట్టాలి, బయట మంచి పేరుతో వెళ్ళాలి, మంచి ఫేమ్ తెచ్చుకోవాలి. బట్ తనేంటి, నా కష్టాలు అని చెప్పి ఏడుస్తూ ఇంకేమవుతుందో చూడాలి. ఈ రోజుకైతే అది జరిగింది. మరి రేపు ఇంకా అదే కంటిన్యూ చేస్తాడా? ఇంక మిగిలిన రోజులు ఏంటనేది చూడాలి. నాగార్జున గారు ఈ వారం వచ్చి ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్తారు. నాగమణి కంటే కొంచెం ఇన్స్పిరేషన్ ఇవ్వాలి కదా, కొంచెం తనని మోటివేట్ చేయాలి కదా. సో ఖచ్చితంగా నాగార్జున గారు స్పెషల్గా మాట్లాడతారు నాగమణి కంటతో. సో ఇదైతే కన్ఫర్మ్. తన గురించి పక్కన పెట్టేస్తే యష్మి మరొక శోభ కన్ఫర్మ్గా అవ్వబోతుందని నాకు ఖచ్చితంగా అనిపించింది. అనవసరమైన విషయాల్లో పాయింట్లు మాట్లాడడం. నిన్న కూడా ఆ నామినేషన్స్లో, ఆ మణికంఠ జరుగుతున్న నామినేషన్, ఆ క్లాప్స్ ఎందుకో తెలియదు, ఆ ఏడుపు ఎందుకో తెలియదు, మళ్ళీ ఆ మణికంఠ మీద అరవడం ఎందుకో తెలియదు,
మళ్ళీ నామినేషన్స్ అయిపోయి బయటకు వచ్చి మళ్ళీ ఆ ఏడుపు ఏంటో అర్థం కావట్లేదు. అసలు ఆవిడ నిజంగా ఏం ఆలోచిస్తున్నారో ఆవిడకి నాకు అస్సలు అర్థం కావట్లేదు. టూ మచ్ అసలు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా అంతే అరిచేయడమే, అందరి దగ్గరికి వెళ్ళి అరిచేయడమే. ఆ బాత్రూమ్, ఆ హెయిర్, ఆ రబ్బర్ బ్యాండ్లు, మాకు ఏట్రా స్వామి గోల. హెయిర్ ఏంటి, రబ్బర్ బ్యాండ్లు ఏంటి, ఇదేం షోరా బిగ్ బాస్? అసలు ఇలా ఉండదు. ఇదేంటి ఇది? పప్పు గురించి నామినేషన్స్, కుక్కర్ గురించి నామినేషన్స్. బిగ్ బాస్ ఏమో ఈరోజు గ్యాస్ ఆఫ్ చేయలేదు అని అనేసి దాని గురించి చూపించారు. గ్యాస్ ఆపకపోవడం ఏంటి అసలు? ఇంకొక పక్క ఏమో అదొక గొడవ. ఏంటి, ఆదిత్య ఓము ప్రేరణ టవల్ని తెలియకుండా యూజ్ చేశాడు. పాపం తెలియకుండా యూజ్ చేసిన దానికి ఆ ప్రేరణ కూడా ఆ విష్ణుప్రియ దగ్గరికి, పృథ్వీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ టాపిక్ని రేస్ చేయడం. సారీ చెప్తాడు ఆదిత్య ఓం, సారీ మీ టవలని తెలియదు, సారీ చెప్తున్నాను కదా, కావాలని చేయలేదు అది అని చెప్తున్నా కూడా మళ్ళీ ఆవిడ ఏదో కావాలని చేసినట్టు. అసలు చెప్తున్నాను కదా, వీళ్ళకి పనికిమాల పనుల మీద ఉన్న దృష్టి గేమ్ మీద 1% కూడా లేదు. నాకు ఈరోజు ఎపిసోడ్ చూశాక ఇదే అనిపించింది ఎగ్జాక్ట్గా. నాకు ఒకటేంటంటే, ఇప్పుడు ఆ టాస్క్ కూడా, ఆ డిజైన్ చేసే టాస్క్ కూడా నాకు అంతగా నచ్చలేదు. అంటే ఇంకొంచెం మంచి టాస్క్ పెట్టచ్చు. ఇప్పుడు 2 టీమ్స్కి ఇప్పుడు పోటీగా ఒక గేమ్ పెట్టాలంటే చాలా పెద్ద గేమ్ పెట్టచ్చు. ఇప్పుడు యష్మి టీంకి అండ్ నైనిక టీంకి గేమ్ పెట్టారు. సో 2 టీమ్స్కి కలిపి ఒక గేమ్ అంటే అసలు వాళ్ళకి రచ్చ పుట్టించవచ్చు ఒక మంచి టాస్క్ పెట్టి. బట్ ఆ టాస్క్ ఏంటంటే చాలా సింపుల్గా, వాళ్ళేమో సీతం వాకిట్లో సిరిమల్లె చెట్టు లాగా అందరూ కలిసిమెలిసి ఫ్రెండ్లీగా హ్యాపీగా ఉన్నారు. ఏంటిది? ఇది బిగ్ బాస్ షో కాదు కదా. ఇక్కడ కూడా ఫ్లాపే. అది కూడా ఆ టాస్క్ లాస్ట్ 3 minutes రన్ అయ్యింది. సో సోది తప్ప బిగ్ బాస్ సీజన్ 8 September 5th ఈ రోజు ఎపిసోడ్లో సోది తప్ప అసలు కంటెంటే లేదు. అయినా బిగ్ బాస్ మాత్రం ఏం చేస్తాడు, ఉన్న కంటెస్టెంట్స్ అక్కడ కంటెంట్ ఇవ్వకపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంటెస్టెంట్స్ ఎవరో తెలియదు. సో ఈ కంటెస్టెంట్స్ ఇచ్చే కంటెంట్ ఏదైతే ఉందో అదైతే అసలు పూర్తిగా పరమ శుద్ధ కంటెంట్. అది అసలు కంటెంటే కాదు అది. ఇందులో ఇంకా చెప్పుకోదగ్గాల్సిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ఆ శేఖర్ భాష అండ్ బేబక్క, వీళ్ళిద్దరూ ఓకే. ఆ కామెడీ కానీ అదంతా కొంచెం ఏదో ట్రై చేస్తున్నారు, కామెడీ పుట్టించాలని, కామెడీ చెయ్యాలని. ఆ శేఖర్ భాష తెలుసు కదా, ఏవేవో ఆనిముత్యాల మాటలు వదులుతున్నాడు. సో కొంచెం అక్కడ పర్లే, వాళ్ళు చేయాల్సిన ఫన్నీ మూమెంట్స్ వాళ్ళు చెయ్యడానికి ట్రై చేస్తున్నారు అట్లీస్ట్. మిగిలిన వాళ్ళు అయితే జీరో, పనికిమాలిన పనులు తప్ప పనికొచ్చే పని ఒక్కటి లేదు, కంటెంట్ ఇచ్చే పని ఒక్కటి కూడా లేదు. సో బిగ్ బాస్ ఇమీడియట్గా దీని గురించి ఏదైనా పట్టించుకొని మంచిగా ఇంట్రెస్టింగ్ ఒక టాస్క్ క్రియేట్ చేయడం, వాళ్ళకి కొంచెం రైవలరీ వచ్చేటట్టు చేయడం, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే పనిష్మెంట్స్ ఇవ్వడం, వార్నింగ్స్ ఇవ్వడం, ఏటీ లేదు స్వామి. ఏదో ఒకటి చెయ్యి స్వామి. లేకపోతే ఆ ఎక్స్ కంటెస్టెంట్స్, ఆ శోభ ఏదో అంటున్నారు కదా, ఆవిడే రావాలి నిజంగా ఈ షో అక్కడికి వెళ్ళాలంటే. నెగిటివ్ అవ్వనివ్వండి, పాజిటివ్ అవ్వనివ్వండి, శోభ గారు వస్తే షో ఖచ్చితంగా అక్కడికి వెళ్తుంది. సో ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చైనా ఈ షోని కాపాడాలి, లేదంటే ఈ షో పరిస్థితి నిజంగా చెప్తున్నాను ఫ్లాపే, అట్టర్ ఫ్లాపే. సో నా ఒపీనియన్ ఇది గైస్. సో ఇంకేదైనా పాయింట్ మర్చిపోతే మీరు కామెంట్ చేయండి, నేను కూడా రిప్లైలు ఇస్తాను మీ అందరికీ. అండ్ నా ఒపీనియన్ కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా కూడా కామెంట్ చేయండి. ఇది ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, ఫాలో అయిపోండి. అప్డేట్స్ అన్నీ అక్కడ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.